రైతుల రెక్కల కష్టం వర్షార్పణమైంది. పంట చేతికందే సమయంలో అకస్మాత్తుగా కురిసిన వర్షాలు అన్నదాతలను నిండా ముంచేశాయి. సిద్దిపేట జిల్లాలో కల్లాలు కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన పంట పూర్తిగా నానిపోయి మొలకలు వచ్చేశాయి. మొక్కజొన్న, మిర్చి, టమాటా, కూరగాయల పంటలు నేలకొరిగాయి. గతంలో ఎన్నడూ చూడని రీతిలో నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలు శరణ్యమంటున్నారు. నేను నర్సాపూర్ నుంచి వచ్చాను. మా పంట కోసి వారం 9 రోజులు అవుతుంది. ఇవాళకి మ్యాచర్ రాలేదని చెప్పేసి వాళ్ళు తీసుకోలేదు. మ్యాచర్ వచ్చిన తర్వాత నెగ్లిజెన్స్ ద్వారా బాధాన్ని ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా కొంచెం వాళ్ళు వేరే రకంగా మంచుకో రకంగా చూసుకుంటూ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. 6 నెలల నుంచి కష్టపడి వేసుకున్న పంట ఇప్పుడు 2 రోజుల వర్షం కారణంగా మా చేతికి అద్దకుండా పోతుంది. తీసుకోమని అంటే బతిలాడించుకుంటున్నారు. పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు మా 6 నెలల పంట మా చేతికి అందకుండా రైతుల జీవితాలను ఈ విధంగా వీళ్ళు మనిషిని చూసుకుంటూ కూడా పనులు చేస్తున్నారు. ఒక్కొక్కరు వారం రోజులు వడ్లు తీసుకొచ్చి ఈ అధిక వర్షపాతానికి మొత్తం వర్గాన్ని మొత్తం కింద నుంచి వెళ్ళడం జరిగింది. అధికారులు కూడా ఇటువంటి ఈ సైడ్ వచ్చి చూడటం లేదు. కవర్లు కూడా ఒరిజినల్ పాస్బుక్ పెడితేనే ఇవ్వగలుగుతారు. మామూలుగా అడిగితే ఇవ్వలేదు. వెంటనే ఎవరైనా అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని. మాది ఎరసానిపల్లి కంది లక్ష్మారెడ్డి. మాది ఈడికి ఆదివారం తీసుకొచ్చి పోసిన అని ఒత్తూరు సుత్తూరు పోతూరు అని మ్యాచర్. అది మొన్న 22, 23 వచ్చిందా అన్నారు. మళ్ళీ సాయంత్రం చూస్తామన్నారు. ఇవాళ రాలేదు. అదే రాత్రి మళ్ళా వర్షం చేయాలైంది. మొన్న రాత్రి నిన్న రాత్రి ఇప్పటి వరకు వాళ్ళు లేరు, ఏది లేదు. చూస్తామనుకుంటే అదే వేరు. మళ్ళీ ఆదివారం తెచ్చినాం, పోసినాం. ఎవరు మ్యాచర్ 23, 24 వచ్చింది అన్నాడు. మళ్ళీ సాయంత్రం వచ్చి చూస్తా అన్నాడు. పిలువంగా కూడా అటే వేయండు. ఇవన్నీ నాశనం 16 గంటలు అయినాయి. మేము రాత్రి కుప్ప చేసుకున్నాం. మాకు చెప్తే ఏదన్నా జాలు వేయమంటే జాలు పోతాం అనుకున్నాం. కుప్ప చేస్తాము, మ్యాచర్ వస్తే చూస్తే దగ్గర చేయమంటే చేస్తామని అనుకుంటే ఆయన రాలేదు. ఇక మళ్ళీ ఇటే ఎవరు నొక్కుతారని మేము ఊకున్నందుకు ఇక ఇంత కథ అయింది. అన్ని కొట్టుకుపోతానే ఇట్లున్నాయి చూడు. ఇక